ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలో పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాయలసీమలో కరువు లేకుండా సంకల్పం చేస్తున్నామని ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఇంకో పక్క సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచుతామని చంద్రబాబు అన్నారు. శ్రీశైలం డ్యాము వద్ద కృష్ణానదికి సీఎం చంద్రబాబు జలహారతి సమర్పించారు. మంత్రులు, అధికారులతో కలిసి జలహారతి సమర్పించిన చంద్రబాబు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి సర్కారు హామీల అమలుపై సందిగ్ధత నెలకొన్న వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవాళ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు శ్రీశైలం డ్యాము వద్ద కృష్ణమ్మకు జలహారతి సారే సమర్పించారు. ఏపీ జెన్కో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడారు. రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయటం మనందరి సంకల్పం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో 69,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన ఘనత తమదన్నారు. రైతాంగం మీద మమకారం ఉన్న ప్రభుత్వం తమదన్నారు. సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత తమదేనన్నారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈయన 5 ఏళ్లున్నాడు, నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చంటూ జగన్పై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే 19,000 కోట్లు, 69,000 కోట్లు ఎక్కడ, 19,000 కోట్లు ఎక్కడ, అప్పుడు బడ్జెట్ 7 లక్షల కోట్లు, 5 ఏళ్లలో ఇప్పుడు 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లలో ఆయన పెట్టింది 4,400 కోట్లు పెడితే మన హయాంలో 13,600 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. అది రైతాంగం మీద ఉన్న ప్రభుత్వ చిత్తశుద్ధని గుర్తు చేశారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చునని గురువారం కీలక తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని నేడు కీలక తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చి చెప్పింది. అయితే ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన 6 ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసులో 6 తీర్పులను విడివిడిగా ఇచ్చారు. ఉపవర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ మిశ్రాకు, తనకు కలిపి సీజేఐ ఒక తీర్పు రాశారు. మిగిలిన 4 ఇదే వైఖరితో 4 తీర్పులు విడివిడిగా ఇచ్చారు. వీరిలో ఒకరైన జస్టిస్ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో క్రిమిలేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని, రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక్కరోజులోనే పూర్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ సృజన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల సమయానికే 80% పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం జరిగిందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కృష్ణానగర్ 57వ సచివాలయం ఏరియాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను అందజేశారు. అనంతరం కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో 2,34,000 పెన్షన్లు ఉన్నాయని చెప్పారు. 90 కోట్ల రూపాయలకు పైగా లబ్ధిదారులకు పెన్షన్ రూపంలో అందించామన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి. అందరూ ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా
పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులకు ఒక భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పండుగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈరోజు రెండో నెల నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా గంట 2 గంటల్లో 95% కూడా అయిపోతాయి. ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే, జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% రానున్న 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతుందని పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాజధాని అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. అమరావతిలో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డు పీవీపీ మాల్ 10వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీపీ సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా రిటైలర్లకు మెమెంటోలు అందజేశారు. అనంతరం పొట్లూరి వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో పీవీపీ మాల్కు ఒక ప్రత్యేకత ఏర్పడిందని, విజ్ఞానం, వినోదం, వ్యాపారం, ఆహారం ఇలా అన్ని రకాలు పీవీపీ మాల్లోనే ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు పీవీపీ మాల్పై ఆదరాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఏ దేశమెగినా పుట్టిన ఊరిలో పీవీపీకి ఒక గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు చేస్తే అభివృద్ధికి అవకాశాలు ఉండడంతో పాటు వచ్చే 5 ఏళ్లలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని అభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి చెందితే వేలాది మందికి ఉద్యోగ అవకాశ కల్పన జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే వైబిలిటీ ఫండింగ్లో గ్యాప్ ఉందని, వైబిలిటీ ఫండ్ గ్యాప్ రాకుండా చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే గోయింగ్ ఫార్వర్డ్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఫండమెంటల్ పాలసీ అండి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలంటే కొత్త ప్రాజెక్ట్స్ రావాలి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి, కొత్త డెవలప్మెంట్స్ జరగాలి. సో యూ కెన్ క్లియర్లీ సీ నెక్స్ట్ 5 ఏళ్లలో అసలు వేలాది కొద్ది అవకాశాలు ఉంటాయి. యూత్ అంతా యాక్టివ్గా పాల్గొనాలి, ఇక్కడే ఉండాలి, వేరే సిటీస్కి వెళ్ళనవసరం లేదు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ట్రెమెండస్ వెల్త్ క్రియేషన్ ఫర్ ఎవ్రీబడి. నాట్ జస్ట్ వర్కర్స్ కాదు, ఎంప్లాయర్స్ కాదు, ఆంటర్ప్రనర్స్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు, అందరికీ ట్రెమెండస్ ఎంప్లాయ్మెంట్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. పారిశ్రామికవేత్తలకు ఏ పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా ఒక టర్మ్ ఉందండి, వైబిలిటీ గ్యాప్ అని. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటారు. ఆ వైబిలిటీ గ్యాప్ని కరెక్ట్గా అసెస్ చేసి ఏ ప్రాజెక్ట్కి ఎలా సహకారం అందించాలో, ఎనీవే పాలసీ మేకింగ్, అప్రూవల్స్ అన్నీ గవర్నమెంట్ ఈజ్ నోన్ ఫర్ దట్. ఫాస్ట్ ట్రాకింగ్ ప్రతి రాష్ట్రం చాలా ప్రొయాక్టివ్గా చేస్తున్నారు. సో కొత్త ఆంటర్ప్రనర్స్ వెల్కమ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్లో ఆ వైబిలిటీ గ్యాప్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా వేలాది మంది ఇండస్ట్రియలిస్టులు ఈ రాష్ట్రానికి వస్తారని భావిస్తున్నాను. గ్రోత్ కళ్ళ ముందు కనపడుతుంది కదా మీకు. సో ఆగమేఘాల మీద పరుగులు పెడుతున్నారు అందరూ. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో టాంజిబుల్గా మీకు కళ్ళగా కనపడుతున్న గ్రోత్. మేమే మా పీవీపీ సంస్థే కపుల్ ఆఫ్ లార్జ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నాం. విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తే సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని అశోక్ నగర్ నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ శివసాయినాథ్ తెలిపారు. మార్గం తెలిసిన సరైన దారి చూపించి దిశానిర్దేశం చేసేవాడే అసలు సిసలైన నాయకుడని పేర్కొన్నారు.
నగరంలోని అశోక్ నగర్ నారాయణ స్కూల్ నందు అత్యుత్తమ విద్యార్థి నాయకులను గుర్తించి సన్మానించేందుకు సాంప్రదాయ వార్షిక పెట్టుబడి వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ రామారావు, ఏజీఎం మురళీకిషోర్, రీజనల్ ఇన్ఛార్జి రాజేష్, స్కూల్ ప్రిన్సిపల్ శివసాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి మండలి, హౌస్ కెప్టెన్లు, ప్రిఫెక్ట్లు మరియు ఇతర ముఖ్యమైన పాత్రలతో సహా అర్హులైన విద్యార్థులకు పాఠశాల వివిధ నాయకత్వ స్థానాలను కేటాయించి వారికి బాధ్యతలు అప్పగించారు. క్రమశిక్షణ, నైతికత, దూరదృష్టి ఉన్న నాయకులు అవసరమన్నారు. లోకజ్ఞానంతో పాటు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకొని నాయకత్వ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ శివసాయినాథ్ మాట్లాడుతూ, మార్గం తెలిసి సరైన దారి చూపించి దిశానిర్దేశం చేసేవాడే అసలు సిసలైన నాయకుడని పేర్కొన్నారు. సో ఇన్వెస్టిచర్ సెరమనీ అనేది జరుగుతుంది. సో జనరల్గా ప్రతి నారాయణ స్కూల్లో కూడా మొత్తం పిల్లలందరికీ సో మనకి ఎలా అయితే అసెంబ్లీలో ఎలక్షన్స్ అవి ఎలా జరుగుతాయో అదేవిధంగా ఎలక్షన్స్ అవి కండక్ట్ చేసి అదేవిధంగా లీడర్స్ని ప్రతి హౌసెస్కి లీడర్స్ని అండ్ అలాగే హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అని చెప్పేసి మన అసెంబ్లీ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధానం అంతా కూడా పిల్లలకి అవగాహన ఉండడం కోసం స్కూల్ లెవెల్లోనే ఆ రేంజ్లో మనం ఈ ఎలక్షన్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం అండ్ అదేవిధంగా వాళ్ళకి ఓత్ సెరమనీస్ ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. సో పిల్లలకి అసెంబ్లీ గురించి అవగాహన రావడం అండ్ అదేవిధంగా సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది సమాజం పట్ల ఇప్పటి నుంచే పెంపొందడం కోసం ప్రతి నారాయణ స్కూల్లో కూడా ఈ విధమైన కార్యక్రమం అనేది జరగడం జరుగుతుంది. సో ఈరోజు మా అశోక్ నగర్ నారాయణ పాఠశాలలో చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమం అనేది జరిగింది. సో దీంట్లో మా ఏజీఎం గారు మురళీకిషోర్ గారు అండ్ అలాగే పటమట ట్రాఫిక్ సిఐ రామారావు గారు అండ్ అలాగే రీజనల్ ఇన్ఛార్జ్ రాజేష్ గారు అండ్ మై సెల్ఫ్ ప్రిన్సిపల్ అండ్ అలాగే పిల్లలందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయపదం చేశారండి. మైనింగ్ శాఖ అవినీతి రాజ్యమేలుతుందని 1 హెక్టార్ లీజ్ తీసుకొని 10 హెక్టార్లు అక్రమంగా తవ్వుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆరోపించారు. పరిటాల క్వారీలో మరణించిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్స్ సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఎల్ఐసి కాలనీలో ఉన్న జిల్లా గనులు భూగర్భ శాఖ కార్యాలయం ఉన్నతాధికారులను ఎన్టీఆర్ జిల్లా సిపిఐ పార్టీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్తో పాటు సిపిఐ నాయకులు కలిసి అక్రమ మైనింగ్, పరిటాల క్వారీలో మరణించిన కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ, పరిటాల క్వారీలో మరణించిన కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్స్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రానైట్స్ సంస్థలు అక్రమ మైనింగ్తో పాటు సరైన భద్రతా చర్యలు పాటించకుండా అక్రమ పేలుళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ పేలుళ్ల కారణంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, మైనింగ్ శాఖ లంచాలకు అలవాటు పడి ఏమాత్రం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. పరిటాల క్వారీలో మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్స్ సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు. సిపిఐ పోరాటాల ఫలితంగా క్వారీల్లో సెంట్రల్ మైనింగ్ శాఖ డైరెక్టర్ తనిఖీలు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై గనులు భూగర్భ శాఖ మంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. రేపు ఇబ్రహీంపట్నం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మా పోరాటం దీంతో ఆగదు. రేపు 2వ తేదీన ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. తర్వాత మినిస్టర్ని కలవటం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రమాదానికి కారణమైనటువంటిది ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. అలాగే లేబర్ డిపార్ట్మెంటు జూలై 16వ తేదీన ముగ్గురు బాధితులకి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి ముగ్గురికి కూడా ప్రకటించడం జరిగింది. ఈనాటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మైనింగ్ శాఖకి ఈ లెటరు వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే ఎంత మత్తులో జోగుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఒక్కొక్కరికి కూడా వయసును బట్టి ముగ్గురికి కూడా 16 లక్షల రూపాయల హైయెస్ట్ కాంపెన్సేషన్ని ఇవ్వమని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ కోరటం జరిగింది ఆదేశాలు. మేము అడిగేది ఏమిటంటే అది చాలదు, ప్రభుత్వం బాధ్యత ఉన్నది ఇక్కడ, కాబట్టి 50 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర ఆధ్వర్యంలో సాయి భక్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ కార్డియాలజిస్ట్ ఏ శివరామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూర్ గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో ఇందుమతి పాపారావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగనగర్కు చెందిన ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుండె దడ, గుండె నొప్పి, కాళ్లవాపులు, ఆయాసం, వ్యాధి నిర్ధారణ పరీక్షలతో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ కార్డియాలజిస్ట్ ఏ శివరామకృష్ణ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ద్వారా ప్రజలకు డయాబెటిక్, బీపీ, హార్ట్ సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులను అందజేసినట్లు తెలియజేశారు. ఈ జబ్బులు ఏంటంటే మెయిన్ చాలా దీర్ఘకాలిక జబ్బులు, అవి చాలా లక్షణాలు కూడా ఏమి ఉండవు. వాటికి మనము ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే కానీ ఇనిషియల్గా టెస్ట్ చేసుకొని ఏమైనా ఉంటే కానీ బయటపడతాయి. మనం చూపించుకోకపోతే అసలు షుగరు, బీపీ అనేవి మనకు బయటపడవు. ఈ జబ్బులు ఏంటంటే చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే గుండె జబ్బులు వస్తాయి, గుండె, కిడ్నీ, బ్రెయిన్, మెదడు లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటాయి. వాటిని కనుక్కోవడానికి మనము ఈరోజు స్క్రీనింగ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. షుగరు, బీపీ, గుండెకి దాని షుగర్ టెస్ట్ ఒకటి, బీపీ టెస్ట్, ఈసీజీ, దాన్ని జనాలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు మా ధన్యవాదాలు. స్క్రీనింగ్ అంటే జబ్బు వచ్చేదానికి ముందే కొన్ని టెస్టులు చేసుకొని మనకు ఆ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కనుక్కునే దాన్ని స్క్రీనింగ్ అంటారు. సో అట్లాంటి షుగరు, బీపీ అనేది చెక్ చేసుకుంటూ ఉండడము, అలా చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ఈ హార్ట్ అటాక్లు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఈ స్ట్రోక్ కానీ, మెదడుకు వచ్చే స్ట్రోక్ని కానీ పూర్తిగా నివారించుకోవచ్చు. సో జనాలు ఇప్పుడు మనకి పెద్ద వయసు వస్తేనే జబ్బులు వస్తాయి అనే అపోహలో కాకుండా చిన్న వయసు నుంచే తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన బాబా గుడి అధ్యక్షులు గారికి, సభ్యులు గారికి మా ధన్యవాదాలు. అనంతరం మందిర వ్యవస్థాపక సభ్యులు బి లక్ష్మణరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు సాయి భక్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి సేవలందిస్తున్నట్లు తెలియజేశారు. మందిర గౌరవాధ్యక్షులు పూనూర్ గౌతమ్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వైద్య రంగంలో డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ కె భారతి వివిధ వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలియజేశారు. నారాయణుడు వైద్య రూపంలో వస్తాడు. అటువంటి నారాయణ స్వరూపంలోనటువంటి లక్ష్మీనారాయణలాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సాయి సేవకులందరికీ కూడా, సాయి సేవకులకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సేవ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. వారికి సదా మా మందిరం తరఫున అనేకమైనటువంటి కృతజ్ఞాపనలు తెలియజేస్తున్నాము. ఇవాళ ఇప్పటి వరకు సుమారు 300 మంది దాకా వచ్చినట్టున్నారు. ఇంకా సాయంత్రం దాకా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మిగతా వారు కూడా పార్టిసిపేట్ చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సేవల్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం వీరవల్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పండుగ మాదిరిగా ఉత్సాహంగా సాగింది. కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం వీరవల్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ అధ్యక్షుడు లంకా సురేంద్ర మోహన్ బెనర్జీ, టీడీపీ రాష్ట్ర నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్, సర్పంచి పిల్ల అనిత రామారావు, ఉప సర్పంచి లంకా అజయ్ కుమార్, ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణ పాల్గొన్నారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకే సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి మండాది రవీంద్ర, గుండపనేని వేణుగోపాల్, నళినీకాంత్, ఈఓ శ్యామలారావు, విఆర్ఓలు శేఖర్, పలువురు సచివాలయ సిబ్బంది, చిలకొంటి వెంకటరత్నం, రాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని 53వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి అన్నారు. పేదలు వయోవృద్ధులకు ఇబ్బందులు కలగరాదనే ఉద్దేశంతో 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా లబ్ధిదారులను ఏమాత్రం అసౌకర్యం ఆలస్యంగా కాకుండా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రజల నుంచి మన్నలు పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 53వ డివిజన్ మల్లికార్జునపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి సకాలంలో అందజేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ 25 రూపాయలు ఇచ్చిన పెన్షన్ను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలకు పెంచి ఇస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి 2వ తారీఖు కానివ్వండి, 3వ తారీఖు, 5వ తారీఖు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అలా కాదు, 1వ తారీఖే ఎంప్లాయీస్కి జీతాలు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ కానివ్వండి, ఎవరికి ఉన్నా లేకపోయినా పెన్షన్లకు మాత్రం వాళ్ళు, ఎందుకంటే పెద్దవారు మందులు కొనుక్కోవాలా, వాళ్ళు టిఫిన్ చేయాలా, కన్న బిడ్డల దగ్గర చేయి పడకూడదనే ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 25 రూపాయలు మరి పెన్షన్ పెట్టడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారి పెన్షను వృద్ధులకి పెట్టడం ఎన్టీ రామారావు గారి పుణ్యం అని సందర్భంగా అది కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు 25 రూపాయలు పెట్టిన పెన్షను ఈరోజు 4,000 రూపాయలు అయింది. ఇవాళ ఎందుకంటే కాలానికి అనుగుణంగా చంద్రబాబు గారి ఆలోచన, ఎందుకంటే వాళ్ళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగిపోయినాయి, మరి అట్లాగా కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. మరి ఆయన ఒక ఆలోచనతో 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఇచ్చిన మాట కోసం నేల మీద అందరూ నిలబడతారు, కానీ మాట మీద నిలబడేది నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయవాడ నగరం సత్యనారాయణపురం శివాజీ కేప్ సెంటర్ సీతారామ కళ్యాణ మండపం నందు నూతనంగా ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నగరవాసులను అమితంగా ఆకర్షించే విధంగా రెడీమేడ్ డ్రెస్లు, జైపూర్, రాజస్థాన్, చేనేత, కలంకారీ, ఫ్యాన్సీ, డెకరేటివ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ క్రాఫ్ట్ బజార్ను సందర్శించాలని గరిమెల్ల జానకిరామయ్య పిలుపునిచ్చారు. సత్యనారాయణపురం శివాజీ కేప్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ను ప్రముఖ వ్యాపారవేత్త గరిమెళ్ల జానకి రామయ్య ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులు క్రాఫ్ట్ బజార్ నందు అందుబాటులో ఉంచారు. గరిమెళ్ల జానకి రామయ్య మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుమారు 40 స్టాల్స్లో ఐటమ్స్ అందుబాటులో ఉంచారు. రాజస్థాన్, జైపూర్, కలంకారీ, మంగళగిరి చేనేత వస్త్రాలు, చుడీదార్స్, పంజాబీ డ్రెస్సులు, డెకరేటివ్ ఐటమ్స్, గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి ఉంచారు. బయట మార్కెట్ కన్నా చాలా తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండే విధంగా క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్యనారాయణపురంతో పాటు చుట్టుప్రక్కల వారికి అందుబాటులోకి ఉండే విధంగా క్రాఫ్ట్ బజార్ను ఏర్పాటు చేసినట్లు జానకి రామయ్య తెలిపారు. సీతారామ కళ్యాణం నందు ఏర్పాటు చేశారు. ఈ చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కానీ ఐటమ్స్ కానీ చాలా తక్కువగా అంటే అందుబాటులో ఉండే విధంగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి. రేట్లు కూడా చాలా, అంటే ఇప్పుడు షోరూమ్లకు వెళ్తే చాలా 200 వస్తూ 1000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ 200కే మనకు అందుబాటులో ఉండే విధంగా అనేక డిజైన్లుగా మన ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్రాఫ్ట్ బజారు అనే చోట్ల ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలా బాగుంది, నేను కూడా చూశాను. సాలంపూర్ ఐటమ్ ఏంటి, ఇట హైదరాబాద్ రెడీమేడు, బ్యాంగిల్స్, ఇవన్నీ చాలా అన్ని రకాలు దీంట్లో ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 జరుగుద్ది. ప్రజలందరూ కూడా సత్యాపురం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పరిచారు. ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఐటమ్ చూసి వినియోగించవలసిందిగా కోరుతున్నాం. శివాజీ కేప్ సెంటర్, సీతారామ కళ్యాణపు, సత్యాపురం. గొట్టుపర్తి శ్రీరాములు అనే వ్యక్తి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గొట్టుపర్తి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో తన తల్లితో కలిసి మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ తన తండ్రి గొట్టుపర్తి పిచ్చయ్య మరణించిన తరువాత కారుణ్య నియామకం కింద తమ అమ్మకు ఉద్యోగం వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి శ్రీరాములు మాపై ద్వేషం పెంచుకొని ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళతో బెదిరించి, పోలీసు వాళ్ళతో బెదిరించి విడాకులు తీసుకొని ఇప్పుడు నా చిన్న కోడల్ని పట్టుకొని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసి ఆ పిల్లని తీసుకెళ్ళి ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసి 10 మందిని తీసుకొని దాడి చేసి పాదాడు పోలీసు వాళ్ళతో మా డిపార్ట్మెంట్ వాళ్ళతో లింకులు ఉన్నాయి.
వాళ్ళు వచ్చి పిల్లని తీసుకొని పోయింది మాకు దాడి చేసింది. అప్పటి నుంచి మా అబ్బాయిని తీసుకెళ్ళి మా పెద్ద అబ్బాయిని అక్కడ పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉంచారు. అయినా కూడా మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో సిపి గారికి పెట్టినాం, కలెక్టర్ గారికి పెట్టినాం, మళ్ళీ కలెక్టర్ గారి కాంచి మళ్ళీ సీఎం గారి దగ్గర కూడా వెళ్ళినాం. కాగితం వచ్చింది, బాండా ఉమ్మ గారికి రాశారు. మళ్ళీ ఆయన సిఐ గారిని పిలిపించి మాట్లాడారు. అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంటమ్మంటే నేను కోర్టులో చెప్తాను, నేను పోలీస్ స్టేషన్కి రానన్నది. ఆ పిల్లని తీసుకొని డబ్బులు డిమాండ్, మా ఆస్తులు మొత్తం ఆగం చేసి మా కుటుంబాలు ఆగం చేయాలని చూస్తున్నాండి. వాడు గొట్టపర్తి శ్రీరావులండి. వాడు ఇడాకులు సిహెచ్ రామచంద్రరావుని వెనకాల పెట్టుకొని వాడు ఇట్లా చేస్తున్నాడు. ఇల్లంతా అట్లా పగలు కొట్టిరో చూడండి. మా కుటుంబాలు ఆగం చేయాలని చూస్తుండే, మొత్తం ఏం లేకుండా చేయాలని చూస్తున్నాడని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.